నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ ప్రతినిధులు అమరావతిలో పర్యటన పూర్తయింది. వాళ్ళు అమరావతిలో సిఆర్డి ఆఫీషియల్స్ని, అలాగే రైతుల్ని, అలాగే అమరావతి మొత్తం తిరిగి సిటీ ప్లాన్ ఏంటి, అలా ఇప్పుడు స్టేటస్ ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకున్నారు. వాళ్ళు ఈ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తారు. అలాగే వాళ్ళ ఇంటర్నల్గా కూడా డిస్కషన్స్లో ఉంచి మేబీ అక్టోబర్లో వాళ్ళు అమరావతికి ఎంత లోన్ ఇస్తారు అనేది అనౌన్స్ చేస్తారు. రిలేటెడ్గానే అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 15,000 crores గురించి ఇది చాలా మందికి ఇది గ్రాంటా, లోనా, ఏపీ గవర్నమెంటే తిరిగి పే చేయాలా అనే డౌట్స్ ఉన్నాయి. దీని మీద చాలా డిస్కషన్స్ కూడా జరిగినాయి. దీనికి క్లియర్గా చీఫ్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే 15,000 crores అనేది అమరావతికి ఇచ్చింది గ్రాంటే, లోన్ కాదు. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అమరావతి 15,000 crores ఇచ్చినా దాని మొత్తం రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంటే.